మన5 టీవీ ఛానల్కు స్వాగతం. నేటి ముఖ్య వార్త. అనంతపురం జిల్లా రాయదుర్గం పట్టణంలో బాలయ్య అభిమానులు కోలాహలం నెలకొంది. బాలయ్య బాబుకు పద్మభూషణ్ అవార్డు వరించడంతో బాలయ్య బాబు అభిమాన సంఘం రాయదుర్గం నియోజకవర్గ అధ్యక్షులు సత్యనారాయణ ఆధ్వర్యంలో వినాయక కూడలి వద్ద పెద్ద ఎత్తున సంబరాలు నిర్వహించడం జరిగింది. టపాసులు పేల్చి కేక్ కట్ చేసి సంబరాలు నిర్వహించారు. అనంతరం బాలయ్య బాబు చిత్రపటానికి పాలాభిషేకం చేపట్టి వారి అభిమానాన్ని పెద్ద ఎత్తున వారు చాటుకోవడం జరిగింది. తమ అభిమాన నాయకుడికి పద్మభూషణ్ వరించడం ఎంతో సంతోషాన్ని కలిగించిందని వారు తెలియజేశారు. మరిన్ని రానున్న రోజుల్లో మరిన్ని అవార్డులు అందుకోవాలని అభిమాన సంఘం వారు ఆకాంక్షించడం జరిగింది. జై బాలయ్య అంటూ పెద్ద ఎత్తున వారు నినాదాలు చేపట్టడంతో వినాయక కూడలి దద్దరిల్లింది. ఉపాధ్యక్షులు సతీష్, రాయదుర్గ మండల అధ్యక్షులు సిద్దప్ప, కనేకల్ మండల అధ్యక్షులు బాలకృష్ణ, గుమ్మగట్ట మండల అధ్యక్షులు గొడ్లయ్య, బాలయ్య బాబు అభిమానులు పసుప్లేటి వెంకటేశ్వరు తదితరులు పెద్ద ఎత్తున ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, జై బాలయ్య, పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ గారికి. ఇక్కడ చూడు, అందరూ ఇక్కడ చూడ. ఓకే, నందమూరి బాలకృష్ణ గారు హిందూపురం శాసనసభ్యులు ముచ్చటగా 3వసారి ఎన్నికయ్యి ఘన విజయం సాధించిన మా నందమూరి బాలకృష్ణ గారు కేంద్ర ప్రభుత్వం గుర్తించి పద్మభూషణ్ ప్రకటించడం చాలా ఆనందదాయకము. మా నటసింహం నందమూరి బాలకృష్ణ గారు శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ప్రియ భక్తుడు. మరి ఎన్నో అవార్డులు ముందు పొందాలని ప్రజాసేవకైనా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా ప్రజలకు సేవ చేస్తూ ప్రజల మధ్యలో ఉంటూ ఇళ్లవేళల నటనకు ప్రజా సేవకు అంకితమైన యువరత్న నందమూరి బాలకృష్ణ గారు ఆయు ఆరోగ్యాలతో కలకాలం సంతోషంగా ఉండాలని, గతంలో ఇంకా మంచి సేవలు చేస్తూ మంచి అవార్డులు పొందాలని కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మేము మా బాలకృష్ణ ఫ్యాన్స్ తరఫున రాష్ట్ర ప్రజల తరఫున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం. అందరికీ నమస్కారము. శ్రీ నందమూరి బాలకృష్ణ గారు తండ్రికి తగ్గ తనయుడిగా పేరు సంపాదించాడు. కళారంగంలో అయితేమి, వైద్య రంగంలో అయితేమి, ప్రజాసేవ రంగంలో అయితేమి 3 రంగాలను బ్యాలెన్స్ చేస్తూ ఆయన అన్ని రంగాల్లో ముందుకు పోతూ ఉంటే కేంద్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రభుత్వం గుర్తించి ఆయనకు పద్మభూషణ్ అవార్డుని ప్రకటించడం చాలా శుభదాయకము. కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి మన నందమూరి వంశాభిమానుల తరఫున కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము.